దక్షిణ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం దక్షిణ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీని నియమించింది. దక్షిణ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం దక్షిణ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీని నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ గా బరిగల రాజును, సభ్యులుగా పోచముల రమేష్, ఎం సాయిరాజు, కె అంజీ, బొంబాయి సురేష్, జన్ను సందీప్లను నియమించారు. ముఖ్య సలహాదారులుగా జన్ను భిక్షపతి, న్యాయ సలహాదారులుగా మాదారపు శ్రీహరికి నియామక పత్రాలను అందజేశారు. దక్షిణాది హక్కులు, ఆత్మ గౌరవం కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుండే ఉద్యమం ప్రారంభిస్తామని జాతీయ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు. డిలిమినేటేషన్ కు వ్యతిరేకంగా నీటి విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణ జనతా పార్టీ నేను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, మొన్నటిదాకా ఆర్పీఐ పార్టీలో 1 ఇయర్ ఉండి ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే, కాంగ్రెస్ బీజేపీ లాగానే బీఎస్పీ ఆర్పీఐ పార్టీలు కూడా ఉత్తరాది పార్టీలే, ఉత్తరాది నాయకత్వంతో పనిచేస్తున్న పార్టీలే, దక్షిణాది నాయకులను అణచివేస్తున్న పార్టీలే, దక్షిణాది ప్రాంతాన్ని వివక్షత చూపిస్తున్న పార్టీలే. కాబట్టి ఆ పార్టీలకు దూరం కావాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆర్పీఐ పార్టీకి కూడా, అంతకుముందు నేను బీఎస్పీలో కూడా 13 ఏళ్ళు పనిచేసినాను. సో ఇప్పుడు ఆర్పీఐలో కూడా అది దక్షిణాది ఎక్కడ కూడా అంటే దక్షిణాది సమస్యలను పట్టించుకోవడం కానీ, దక్షిణాది సమస్యల గురించి ఆలోచించడం కానీ చేయడం లేదు. సో అందుకే దక్షిణాది కంటూ ఇవాళ కాంగ్రెస్ 60-80 ఏళ్ళ స్వతంత్రంలో పట్టించుకోలేదు దక్షిణాదిని, బీజేపీ గత 13 ఏళ్ళ పరిపాలన పట్టించుకోలేదు. ప్రధానంగా సమస్యలు ఏంటి ఈ దక్షిణాది అంటే, హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయమని అంబేద్కర్ గారు 1955లో చెప్పింది. కానీ ఈరోజు వరకు దాని ఊసి ఎక్కడ ఎత్తడం లేదు, ఎక్కడ చర్చ లేదు. అట్లాగే అంబేద్కర్ గారు సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి దక్షిణాదికి అని చెప్పారు. ఎందుకు సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి? మొత్తం 2000 కిలోమీటర్లు పోవాలి, ఎక్కడికి? ఢిల్లీ పోవాలంటే 2000 కిలోమీటర్లు పోయే బదులు ఒకవేళ చెన్నైలో ఏర్పాటు చేస్తే, బెంగళూరు ఏర్పాటు చేస్తే 200 కిలోమీటర్లకు వెళ్ళిపోతాం. అంటే న్యాయం మనకి దేశంలో అత్యున్నత న్యాయం దొరకాలంటే 2000 కిలోమీటర్లు పోయి లక్షల రూపాయలు, ఒక్కొక్క అపియరెన్స్కు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది పెట్టే స్థాయిలో సామాన్య ప్రజలు ఉన్నారా? మధ్యతరగతి ప్రజలు ఉన్నారా? లేరు. సో కాబట్టి ఇక్కడ దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్ కావాలని అడిగినాం, అది చేయలేదు. అలాగే దక్షిణాదికి ఇవాళ డెవలప్మెంట్ కౌన్సిల్కు నిధులు అత్యధికంగా కేటాయించాలని చెప్పినాం. ఇంతవరకు మొన్ననే దక్షిణాది అభివృద్ధి మండలి కమిటీ ఏర్పాటు మీటింగ్ జరిగింది అమిత్ షా గారి నేతృత్వంలో తమిళనాడులో. కానీ అక్కడ కేవలము వాళ్ళ రాష్ట్రాల్లో చిన్నగా మాట్లాడిపోయారు తప్ప ఎవ్వరూ ఒకటి సెకండ్ క్యాపిటల్ ఎందుకు ఏర్పాటు కావాలి హైదరాబాద్ గురించి అసలు ఒక్కరు మాట్లాడలే. నేను అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడే మాట్లాడినా, ఏమని, కామన్ క్యాపిటల్ వస్తే ఆంధ్ర వాళ్ళు 10 ఏళ్ళే ఉండి వెళ్ళిపోవాలి. ఎవడో ఉత్తరాది వచ్చి, ఉత్తరాది వాళ్ళంతా కూడా మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ, పంజాబీ, హర్యానా వీళ్ళంతా కూడా వచ్చి షాపులు పెట్టుకొని మొత్తం మనకు ఉపాధి లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా, వ్యాపారాలు లేకుండా చేస్తున్నప్పుడు ఒక ఆంధ్రలో మాత్రమే ఇవాళ ఎల్లగొట్టి తెలంగాణ ఏర్పాటు చేశారు. మరి ఉత్తరాది వాళ్ళ సంగతి ఏంది? ఉత్తరాది వాళ్ళను ఇక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళగొడతలేరు? ఇక్కడ ఉత్తరాది పెట్టే ఏ షాపులన్నా మన వాళ్ళని పెట్టుకుంటున్నారనే ఏ ఒక్కరినన్నా 75% ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి. ఎవరు షాప్ పెట్టినా సరే, ఆడ ఏ రాష్ట్ర బోర్డు పెట్టినా సరే. కానీ తెలంగాణ వాళ్ళకు ఒక్కరు కూడా ఇస్తారు ఉద్యోగాలు. వాళ్ళు అది ఐటీ సెక్టార్ కావచ్చు, ఏ సెక్టార్ అయినా కానీ ఇవాళ ఉత్తరాది వాళ్ళు పెట్టే ప్రతి దాంట్లో ఉత్తరాది వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. సో ఇవాళ ఈవెన్ మొన్నటిదాకా ఆంధ్రలో పెట్టుకున్నారు. తెలంగాణ ప్రతి రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే 95% గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు అయితే 75% ఇవ్వాలి. ఇది జీవో, ఇది ప్రభుత్వ జీవో. మరి దాన్ని ఎక్కడ అమలు చేయడం లేదు. సో అందుకే ఇవాళ దక్షిణాదికి అడుగడుగున జరుగుతున్న అన్యాయాలు. ఇవాళ 1.5 కోటి పైగా తెలంగాణ నిరుద్యోగులు ఉన్నారు. మరి ఎక్కడ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి? 1,00,000 ఉద్యోగాలు కూడా రాలే. మరి ఇలా ప్రైవేట్ రంగంలో కనుక రిజర్వేషన్లు పెట్టి ఉంటే మరి వాళ్ళ వచ్చేటి కదా ఉద్యోగాలు, లేదా అట్లీస్ట్ లోకల్ రిజర్వేషన్ అని అమలు చేసి ఉంటే, లోకల్లో వాళ్ళకి 75% ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టం ఉంది. దాన్ని ఎందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయట్లేదు? గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదు? అంటే ఇవాళ తెలంగాణ నిరుద్యోగులను నట్టేట ముంచడం, అన్యాయం చేయడం, వాళ్ళని పట్టించుకోకపోవడం, ఇట్లాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాదికి
దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ చేయడం వల్ల ఇవాళ తెలంగాణలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. అలాగే తెలంగాణలో మొత్తం 150 కిలోమీటర్ల వరకు డెవలప్ అవుతుంది. ఈ హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అవుతాయి. అలాగే మొత్తం 157 దేశాల ఫారెన్ ఎంబసీస్ వస్తాయి ఇక్కడికి. విదేశీ ఏమంటుందని ఎంబసీలు, తెలుగులో అంబాసీలు వస్తాయి, రాయబార కార్యాలయాలు వస్తాయి. సో అవి పెట్టే పన్ను హైదరాబాద్ డెవలప్మెంట్కి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఢిల్లీకి 157 దేశాలు పన్ను కడుతున్నాయి మున్సిపాలిటీకి. మరి హైదరాబాద్ మున్సిపాలిటీకి ఆ 157 దేశాలు పన్ను కడితే ఎంత వస్తుంది మనకు? సో కాబట్టి ఇవాళ ఢిల్లీ ఎంత డెవలప్ అవుతుందో కారణం ఏంటంటే అది దేశ రాజధానిగా ఉండడం వల్ల. హైదరాబాదు ఇవాళ వెనుకబడడానికి కారణం ఏంటంటే దేశ రాజధానిగా హైదరాబాద్ లేదు. అందుకే మేము దేశ రాజధానిగా హైదరాబాద్, తెలంగాణ రాజధానిగా ఉండాలి, దేశ రాజధానిగా ఉండాలి. సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఇంకా ఉన్నాయి. సో వీటన్నిటిని పరిష్కరించాలంటే ముందుగా నార్త్ ఇండియా గో బ్యాక్ అనే నినాదంతో విద్యార్థి సంఘాలు పనిచేయాలి. ఎందుకంటే మా ఉపాధి అవకాశాలు మాకు రావాలి, మా ఉద్యోగ అవకాశాలు మాకు రావాలి. ఇలా ఉత్తరాది వాళ్ళు కొట్టుకపోతున్నారు. ఇవన్నీ మా వ్యాపారాలు మేము చేసుకోవాలి, మా దుకాణాలు మేము నడుపుకోవాలి. సో అందుకే నార్త్ ఇండియాని వెళ్ళగొడితే తప్ప, వీడికి వెళ్ళగొడితే తప్ప మా ఊళ్ళకు, నిరుద్యోగులకు, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు రావు. సో దాన్ని ఇవాళ చాలా సీరియస్గా విద్యార్థి సంఘం తీసుకుపోవాలనే ఉద్దేశంతో దక్షిణ స్టూడెంట్ ఫెడరేషన్ DSF ఇవాళ DJPకి అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను విద్యార్థి నాయకులందరినీ అభినందిస్తున్న. భవిష్యత్తులో మేము ఈ సెప్టెంబర్ నెల ఇందిరా పార్కులో మహాధర్నా పెట్టాము. అదే ఆ మహాధర్నాలో నీటును రద్దు చేయమని, నీట్ పరీక్షను రద్దు చేయమని. సో దానికి సంబంధించి త్వరలోనే ఆర్ట్స్ కాలేజీలో అన్ని విద్యార్థి సంఘాలతో ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి ఇలా దాని మీద చర్చ పెట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ముందు నడిపించే బాధ్యత మీ అందరి మీద ఉంది. తెలంగాణలో ఒక బలమైన శక్తిగా DSF ఏర్పాటు కావాలి. ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీని మీ అందరినీ కోరుకుంటున్నా. మీ అందరికీ సందర్భంగా మరోసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.